డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్రూంలో తన తుపాకీతోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో కార్యాలయంలో అంతా షాక్కి గురయ్యారు. స్వామి ఆత్మహత్యకు ముందు ఒక నోట్బుక్లో సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించారు. తన భార్య పిల్లల్ని ఎవరు ఏమీ అనొద్దని, తాను చనిపోయినా దెయ్యమే వారిని చూసుకుంటానని, వారు మంచివారని స్వామి అందులో రాశారు. పోలీసులు స్వామి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై సమగ్ర విచారణ జరుగుతోంది. వ్యక్తిగత సమస్యల, పని ఒత్తిడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్వామి సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన సెల్ ఫోన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీస్ సిబ్బంది మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. కానిస్టేబుల్ ఆత్మహత్య గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటన స్థలం దగ్గర ఉన్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు, కానిస్టేబుల్ ఎవరైతే స్వామి ఉన్నారో తను తెల్లవారుజామున 5:30 ఆత్మహత్య, అంటే తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే జరిగింది. సో అతను నైట్ డ్యూటీలో ఉండగా, అంటే నైట్ డ్యూటీలో ఉండగా తెల్లవారుజామున 5 గంటలకు వాష్రూమ్ కని వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. దానికో అప్పటికే గన్ పేల్చిన సౌండ్ అయితే వచ్చింది. సో ఆ నేపథ్యంలో వాళ్ళు హుటాహుటిన వెళ్ళేసరికి అక్కడికే రక్తపు మడుగులో మొత్తం కూడా పడి ఉన్నాడు స్వామి. సో వెంటనే పై స్థాయి అధికారులకు ఎవరైతే వాళ్ళకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు వచ్చేసరికి కానిస్టేబుల్ స్వామి చనిపోవడం జరిగింది కంప్లీట్గా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్లో ఉన్నాం. చూసుకోవచ్చు, మనకు అక్కడ ఏదైతే మనకు ఆఫీస్ కనిపిస్తూ ఉందో, సో అక్కడ మనకు వాష్రూము అక్కడ డీజీపీ ఆఫీస్ ముంగడ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడే తను ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ సంఘటన మొత్తం కూడా జరిగింది. సో అతను నైట్ డ్యూటీలో అయితే ఉన్నాడు. నైట్ డ్యూటీలో ఉన్న క్రమంలో వాష్రూమ్ కని వెళ్ళాడు ఉదయం 5:30 దాని తర్వాత ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి చూడగా అప్పటికే గన్ పేల్చుకున్న సౌండ్ కూడా వచ్చింది. గన్ పేల్చుకున్న సౌండ్ రాగానే వెంటనే అక్కడికి ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళి చూడగా అప్పటికే తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకొని మొత్తం రక్తం మడుగులో పడి ఉన్నారు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో పై స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి చూసేసరికి అతనైతే చనిపోవడం జరిగింది. సో ఆత్మహత్య గల కారణాలు కనుక చూస్తే అతను డైరీ రాసుకున్నాడు. అంటే తనకు పర్సనల్కి సంబంధించిన డైరీ ఏదైతే ఉందో డైరీలో కొన్ని కీలక విషయాలు అయితే రాసుకున్నాడు. అంటే తన మృతికి అంటే ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్కి ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. సో నా చావుకు వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు చనిపోయిన తర్వాత దయ్యమైనా సరే వాళ్ళనైతే వదిలిపెట్టను అనే విధంగా ఒక సూసైడ్ నోట్ కీలకంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఆ సూసైడ్ నోట్ ప్రకారమే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పి చూస్తే ఇక్కడ ఏదైతే సంబంధించి మొత్తం ఆ డైరీ ఇప్పుడు కీలకంగా మారింది. అంటే తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, సో ఎందుకు కాల్చుకొని చనిపోయాడో, తనకి ఏమైనా ఆర్థిక సంబంధమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేదంటే ఇతర ఏ కారణాలు ఉన్నాయి, మొత్తం కూడా దీన్ని అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇంకో కాసేపట్లో కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కూడా తరలించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఆత్మహత్య గల కారణాలు కనుక చూస్తే కీలకంగా అతను నోట్ అయితే పోలీసు ఏదైతే తన డైరీలో రాసుకున్నటువంటి సూసైడ్ నోట్ కనుక తనకు కుటుంబ సభ్యుల సంబంధించిన కలహాలు అట్లాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయే అనే కోణంలో పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్నారని చెప్పాలి. సో ఏదైతే కానిస్టేబుల్ అంటే డీజీపీ ఆఫీస్లో ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని చెప్పాలి. ఎందుకు అని అంటే మొత్తం ఎక్కడ లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా డీజీపీ ఆఫీస్కి సంబంధించిన పరిధిలో ఉంటుంది. సో అలాంటి డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం అనేది కొద్దిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.
ముఖ్యంగా చూసుకుంటే ఇంకాసేపట్లో వాళ్ళను పోస్ట్ మార్టంకి సంబంధించి రిపోర్ట్స్ కూడా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. కానిస్టేబుల్ ఈ మధ్య కాలంలో మనమైతే చూస్తూ ఉంటాం, ఎక్కువ కూడా పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే బయటకైతే వస్తుంటాయి. సో మనకు చూసుకోవచ్చు, మనకు అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలన అయితే ఇస్తున్నారు. అసలు స్వామి కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించి కూడా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ సూసైడ్ తనే రాశాడా లేదంటే కనుక మొత్తం దాని గురించి మొత్తం కూడా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళకు ప్రాథమికంగా సమాచారం ప్రకారం అతను నల్గొండ జిల్లా వాసి చిట్యాల మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కానిస్టేబుల్ ఆత్మహత్యతో ఒక కలకలం అయితే రేగుతుందని చెప్పచ్చు. నగర వ్యాప్తంగా కూడా అంటే డీజీపీ ఆఫీసుల్లో ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇలాంటి సంఘటనతో మొత్తం నగరం మొత్తం కూడా ఇక్కడ వైపు చూసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పాలి. సో ఏదైతే మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పోలీసులు నిన్నగా మొన్న ఒక డీజీపీ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా మరి పోలీసులకి ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, లేదంటే ఆర్థిక సంబంధమైన పరిస్థితుల, లేదంటే మానసికంగా ఏమన్నా వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారా అనే దాని గురించి కూడా మొత్తం అయితే తీసుకోవచ్చు. మనము 2 రోజుల క్రితం చూసుకుంటే కనుక డీజీపీ అంటే ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఒక పెద్ద ఆఫీసరే ఆత్మహత్య చేసుకున్నామని చెప్పేసి మనం రీసెంట్గా చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఆఫీసులోనే ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడలే చేస్తుంది. అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా తీస్తున్నారు. అంటే అతను కరెక్ట్గా సూసైడ్ అంటే తన డైరీలో రాసుకున్నాడు క్లియర్గా, తనకు సంబంధించి ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా దయ్యమయ్యి ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ అంతు చూస్తాను, లేదంటే నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా నేను దయ్యమైన సరత కూడా చూసుకుంటానని కొన్ని కీలక విషయాలు అయితే అందులో రాయడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే కనుక పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అనే మానసిక స్థితి, లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు మొత్తం మీద. మరి కాసేపట్లో దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ ప్రస్తుతమైన ఎవరైతే స్వామి ఉన్నారో ఆయన గ్రే హ్యాండ్స్లో పనిచేస్తున్నారన్నమాట. సో నిన్న నైట్ డ్యూటీలో భాగంగా ఆయన తెల్లవారుజామున నైట్ డ్యూటీలో ఉండాలి మొత్తం కూడా. సో తెల్లవారుజామున ఆయన వాష్రూమ్కి వెళ్ళి 5:30 ప్రాంతంలో వాష్రూమ్కి వెళ్ళి తిరిగి రాకపోవడం, అక్కడ అనుమానం వచ్చిన తోటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు వెళ్ళి చూడగా రక్త మడుగులో మొత్తం కూడా పడిపోయి ఉండడం జరిగింది. వెంటనే సమాచారం పై అధికారులకు ఇవ్వడంతో వాళ్ళు వచ్చి చూసరికి మొత్తం కూడా అతను మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద డీజీపీ ఆఫీసులో స్వామి ఆత్మహత్య అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతను నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన వాసిగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు అయితే మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రోజు.